మహిళలకు గౌరవం, అవకాశం, ఆత్మస్థైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశమని మహానాడులో మహిళా నేతలు స్పష్టం చేశారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక మైలురాయని మహిళా నేతలు అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిన పార్టీ తెలుగుదేశమని మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం, మహిళలకు అవకాశం కల్పించడం, మహిళలకు ఆత్మధైర్యాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారతకు నిలువుటద్దం మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. దానికి మహిళా సాధికారతకు నిలువుటద్దం అని చెప్పడానికి ఒక సామాన్య మహిళ అయినటువంటి నన్ను ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా తీసుకొని ఈ డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీపం 2.0 కింద 3 సిలిండర్ ఉచితంగాని, మహిళలకి బస్సుల్లో ఫ్రీ గాని, తల్లికి వందనం ద్వారా మహిళా ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్స్ కాకుండా ఈ రోజు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ అనేది ప్రభుత్వాలు చేపట్టాల్సిన సంక్షేమమో లేదో బాధ్యతనో కాకూడదు. దాన్ని మహిళల హక్కుగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రగతిని అంచనా వేయాలంటే అక్కడి మహిళలు ఎంత భద్రంగా ఉన్నారో మనం చూడాలి. టీడీపీ మహిళల గౌరవం, భద్రత, సాధికారత కోసం మహర్నిశలు పోరాడుతున్న పార్టీ. మహిళా సాధికారత అన్నది కేవలం ఒక నినాదం కాదు, అది టీడీపీ మేనిఫెస్టోలోని ప్రాథమిక సిద్ధాంతం కూడా. రాజకీయాల్లో మహిళలకు గౌరవం, అవకాశాలు, ఆత్మగౌరవం కల్పించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ. మహిళలను కేవలం ఓటర్లుగా కాదు, నవ సమాజ నిర్మాణకర్తలుగా భావించి మన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మనందరికీ తెలుసు, ఆడపడుచుల చేతికి లక్షల పెట్టుబడులు ఇచ్చింది మన చంద్రన్న అయితే ఆడపడుచుల చేతికి సంకెళ్ళు వేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047లో ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా కావడం తథ్యం 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 అని తెలియజేస్తూ నవశకానికి నాంది పలికే తొలి మెట్టుగా ఈ మహానాడు 2026 గా నిలబడుతోంది. శ్రీశక్తి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి పునాది అని ఈ మహానాడు స్పష్టం చేస్తోంది.